హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఓల్డ్ లెహంగా అండ్ బ్లౌజ్ని ఫ్రాక్ కింద ఎలాగా డిజైన్ చేయొచ్చు అన్నది డీటెయిల్ వీడియో చూపిస్తాను. సో దీనికోసం ఏంటంటే మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్ అండ్ ఇది లెహంగా పార్ట్. నేను దీన్ని ఫ్రాక్ కింద డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్లీ నేను బాటమ్ పార్ట్లో బెల్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇలా ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేస్తున్నాను. సో బెల్ట్ బట్ మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత నా వేస్ట్ లెంత్ ఎంత ఉందో దాన్ని అలాగా ఎడ్జెస్ రెండు స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్ వేస్ట్ ఎంత వచ్చిందో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. సో అలాగే బాటమ్ పార్ట్ని కూడా నేను హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ ఎక్కడైతే హాఫ్కి మార్క్ చేసుకున్నామో ఆ రెండు ఒక దగ్గర ప్లేస్ చేసుకొని ఓవరాల్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అండ్ టాప్ పార్ట్ రెండు అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత నేను ఈ ఫ్రాక్కి లాస్ట్లో నేను ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. సో నేను విడ్త్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలాంటివి నేను ఒక 4 పీసెస్ తీసుకుంటున్నాను 6 ఇంచెస్ ఉన్నవి. సో రెండు రైట్ సైడ్ ప్లేస్ చేసి ఇలాగ ఒక స్టిచ్ వేస్తున్నాను, అటాచ్ చేస్తున్నాను రెండు పార్ట్స్. సో ఇలా నేను ఎన్ని పార్ట్స్ తీసుకున్నాను అవన్నీ అటాచ్ చేశాను. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాటమ్ పార్ట్కి దగ్గర దగ్గర ఫ్రిల్స్ పెట్టుకొని నా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టాను. సో ఇలా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం ఓవరాల్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నా అవుట్ఫిట్ ఇలా వచ్చింది. ఓల్డ్ లెహంగాని ఇలాగ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.